పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని ప్రెస్ క్లబ్లో టీపీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశం వేదికగా ఆయన మాట్లాడుతూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి సింగరేణి కార్మికుల లాభాల వాటా తప్పుడు లెక్కలు చెప్పి సింగరేణి కార్మికులను మోసం చేయడమే అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టు గత ఏడాది 32% ఇచ్చినటువంటి లాభాల వాటా ఈ ఏడాది 33% ప్రకటిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ వాళ్ళ కార్మికులకు ఇచ్చింది మాత్రం 16.9% అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. ఎందుకంటే ఈ ఏడాది వచ్చినటువంటి లాభాల వాటా చూసుకున్నట్లయితే 4,701 కోటి రూపాయల లాభాలు గడిస్తే అందులో నుండి 2,200 కోట్ల రూపాయలు సంస్థ మనగడ పేరు చెప్పి పక్కకు పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మిగిలినటువంటి వాటిలో నుండి కూడా 796 కోట్లు మాత్రమే 33% అంటూ కూడా ప్రకటించడం దారుణం. సింగరేణి కార్మికులను మోసం చేయడమే, చెప్పింది ఒకటి చేసింది మరొకటి అంటూ కూడా ఆయన తీవ్రంగా కూడా ప్రభుత్వం పైన విమర్శించారు. ఎందుకంటే 33% అంటూ 16.9% ప్రకటించడం పట్ల కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా ఆరోపించారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సింగరేణి కార్మికులు అయితే పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా గుణపాఠం చెప్తామంటూ కూడా ఆయన ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేత కౌశికారి. ఎందుకంటే రైతు రుణమాఫీ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేయలేదు. 2 లక్షల రుణమాఫీ ఎవరికి చాలా వరకు కూడా అందలేదు. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 1,55,674 మంది రైతులు ఉంటే కేవలం 51,392 మంది మాత్రమే రుణమాఫీ అయింది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 33-34% మాత్రమే రుణమాఫీ అయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్తుందంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా స్వచ్ఛందంగా కదిలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నేతలను కావచ్చు రైతులను కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఇళ్ల నుండి బయటికి రాకుండా కూడా కొందరు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా కౌశికారి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నప్పటికీ కూడా ధర్నాను విజయవంతం చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు కౌశికారి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బీఆర్ఎస్ నాయకులను రైతులను ఎక్కడికక్కడ కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్తే కూడా అక్కడికక్కడనే కూడా అరెస్ట్ చేసి కూడా బసంతనగర్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలని కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి, రైతులు అన్ని గమనిస్తున్నారంటూ కూడా ఆయన కౌశికారి తెలిపారు.